దైవవాక్యాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం 147వ కీర్తన మొదటి నుండి మనం చదువుకుందాం. 147వ కీర్తన పాత నిబంధనలో 528వ పేజీ. 147వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పెదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీలను పోగు చేయువాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలన కూల్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారతో మన దేవుణ్ణి కీర్తించుడి. 13వ వచనం. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగుజేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ప్రార్థన. కృపా కనికర సంపన్నుడవైన మా దేవా, మీ యొక్క అతి శ్రేష్టమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసుల గృహం చెంత మరొకసారి మీ పరిశుద్ధ నామమును కీర్తించుటకు, మీ ప్రేమను మీ కృపను జ్ఞాపకము చేసుకొని మిమ్మను హెచ్చించుటకు అల్పులమైన మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయానికై మిమ్మను స్తుతిస్తూ ఉన్నాం. ఎందు నిమిత్తమై తల వంచామో, మేమందరం ఎందు నిమిత్తమై ఇక్కడ చేరి ఉన్నామో ఎరిగి ఉన్న దేవుడవు నీవే. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తున్నాం. మా స్తుతికి నీవే అర్హుడవని మిమ్మను కీర్తిస్తూ ఉన్నాం. ఈ సమయము ద్వారా మీ నామానికి మహిమ కలిగించుకునండి. చదవబడిన లేఖన భాగముల ద్వారా ఈ కుటుంబంతో, చేరవచ్చిన మాతో, దూరముగా దగ్గరగా వింటున్న మీ ప్రజలందరితో మీరు మాట్లాడండి. మా ఆత్మీయ జీవితాలకు ప్రయోజనకరంగా చేసి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని సర్వలోక రక్షకుడు, అద్వితీయ సత్య దేవుడైన యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. కీర్తనల గ్రంథం 147వ కీర్తనలో మొదటి నుండి కొన్ని వచన భాగాలను మనం చదువుకున్నాం. దావీదు కీర్తన అని 145లో ఉంది. ఇవన్నీ దావీదు కీర్తనలే అని నమ్ముతూ ఉన్నాం. 145వ కీర్తన పైన స్తుతి కీర్తన అని ఉంది. 146 స్తుతి కీర్తనే, 147 స్తుతి కీర్తనే. ఆ స్తుతి కీర్తనలో 147వ కీర్తనను మనం చదువుకున్నాం. ఇశ్రాయేలీలు చెదరగొట్టబడ్డారు. చెదరగొట్టబడిన ఇశ్రాయేలీలు మళ్ళా తిరిగి ఒక చోట దేవుడు సమకూరుస్తున్నాడు. ఆ సందర్భంలో ఆ పునరుద్ధరణ జరుగుతూ ఉండగా దేవుణ్ణి స్తుతిస్తూ పాడిన పాట మనం చదువుకున్నాం. చెదరగొట్టబడిన ఇశ్రాయేలీలు సమకూర్చబడుతున్న సందర్భంలో దేవుణ్ణి స్తుతిస్తూ రాసిన కీర్తన, ఆ స్తుతి కీర్తనను మనం చదువుకున్నాం. ప్రియులారా, దేవుణ్ణి స్తుతించుట మంచిది అన్నాడు.
దేవుణ్ణి స్తుతించుట బాధ్యత కాదు, అది భాగ్యం. పరమదేవుడైన ఆయనను కీర్తించుట, ఆయన కార్యములను బట్టి ఆయనను హెచ్చించుట మన బాధ్యత కాదు, అది మన భాగ్యం. ఈ సంగతి మనం గుర్తెరిగితే అనుదినం అనుక్షణం దేవా నీకు స్తోత్రమని మనం చెప్పకుండా ఉండలేం ప్రియులారా. కీర్తనాకారుడు ఆయన్ను స్తుతిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతిస్తున్న సందర్భాన్ని మనం క్రమంగా చూడగలం. అన్నిటినీ మనం ధ్యానం చేయలేం. కొన్ని వచనాలు అక్కడ మనం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. 2వ వచనం చదువుదామా? 2వ వచనం, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీలను పోగు చేయువాడు. సందర్భాన్ని మనం అర్థం చేసుకోగలం. చెదరగొట్టబడిన ఇశ్రాయేలీలు నెహెమ్యా దినాలలో తిరిగి వచ్చి పడిపోయిన ప్రాకారాలను తిరిగి లేపాడు, మందిరాన్ని కంప్లీట్ చేశారు, ప్రాకారాలను తిరిగి కట్టారు. ఇప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో రాయబడిన కీర్తన 3వ వచనం, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు అనే మాట మనం చూస్తున్నాం. ఆయన స్వస్థపరిచేవాడు. ఆయన ఎవరు? స్వస్థపరిచేవాడు. ప్రియులారా ఆలోచన చేయండి. స్వస్థపరిచేవాడు ఆయనే, ఆయనే, ఆయనే. ఎలా? చూడండి, గుండె చెదరిన వారిని, మనం ఇలా చెప్పాలి, ఎమోషనల్ లేక మెంటల్ అంటారు, అంటే మానసికమైన రుగ్మత. గుండె చెదరిన వారంటే వారే. ప్రియులారా అలాంటి వారిని దేవుడు బాగు చేస్తాడు. అంత మాత్రమే కాదు, వారి గాయములను కట్టువాడు. ఫిజికల్లీ, నాట్ ఓన్లీ ద ఎమోషనల్, ఫిజికల్ అనగా మన శరీరానికి కలిగిన గాయములను కట్టువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. దేవుని ద్వారా తప్ప స్వస్థత ఏ మానవునికి కలగదు. మనం అనుకుంటాం మన బలం, మన శక్తి, నేను వాడిన మందులు, డాక్టరు ఏవేవో చెప్తాం మనం. కాదు కాదు కాదు, నీ గాయములను మాన్పినవాడు ఆయనే. ఫిజికల్గా అనగా భౌతికంగా నీకు ఆరోగ్యం ఇచ్చి నిన్ను స్వస్థపరిచిన వాడు ఆయనే అని జ్ఞాపకానికి తెస్తున్నారు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడు ఆయనే. ద ఎమోషనల్ అండ్ మెంటల్ హెల్త్, నాట్ ఓన్లీ దట్, ద ఫిజికల్ హెల్త్ అనగా శారీరక సంబంధమైన ఆరోగ్యాన్ని ఇచ్చేవాడను నేనే అని దేవుడు జ్ఞాపకానికి తెస్తున్నారు. నిజమే ప్రియులారా, మన ప్రియులు అనారోగ్య బలహీనతల్లో ఉన్నప్పుడు మనమందరం ప్రార్థన చేశాం. ఎస్, దేవుడు మన ప్రార్థనను ఆలకించాడు. మనం ఎరుగుదాం. చాలా సందర్భాలు ఉన్నాయి. ఒకటి అలా మీ జ్ఞాపకానికి తెస్తాను. రాజుల 2వ గ్రంథం, నాతో కలిసి రండి, మనం ఎరిగిన వచ్చిన భాగమే. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 327వ పేజీ పాత నిబంధన. 327వ పేజీ పాత నిబంధన 20వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకువు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ప్రియులారా మనం ఎరుగుదాం, ఈ కుటుంబం శ్యామన్న కొరకు ఎంతో భారంతో ప్రార్థన చేశారు. సంఘం ప్రార్థన చేశారు. ప్రియులారా మన ప్రార్థనను దేవుడు ఆలకించాడు, అంగీకరించాడు. తన ఆయుష్ని దేవుడు పొడిగించారు, తనకు ఆరోగ్యం ఇచ్చారు. ఇది నన్ను మన మధ్య కూర్చుండబెట్టారు. ప్రభువా నీకు స్తోత్రమని చెప్దాం. నిజమే ప్రభువా, గుండె చెదరిన వారిని బాగు చేయువాడు నీవే,
గాయములను మాన్పువాడవు నీవేనయ్యా అని ప్రభువుని మనం స్తుతిద్దాం ప్రియులారా. ఇది ఆయనను స్తుతిస్తున్న మాట. చూడండి, ఆయన ప్రార్థనను అంగీకరించాడు, తన ఆయుష్ని దేవుడు పొడిగించాడు అనే మాటలు మనం చూడగలం. 6వ వచనం చదువుదామా? ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకిచ్చేదను. చూసారా లెక్క ఎంత స్పష్టంగా ఉందో? చూసారా ఈ లెక్క ఎవరి ఆధీనంలో ఉంది? దేవుని ఆధీనంలో. మన ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. ప్రియులారా, ఏదో నేను బ్రతికాను అని అనుకోవద్దు. ఇది మన బలం, మన శక్తి, మన గొప్పతనం అని అనుకోవద్దు. మనం ఈ దినం ఇలా బ్రతికి ఉన్నామంటే, ఇలా ఆయుష్ కలిగి ఇలా మనం ఉన్నాము అంటే అది దేవుని కృప. దేవా, నీవు నాకు ఆయుష్నిచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రమయ్యా అని మనం చెప్పాలి. దాటి వెళ్తున్నాను ప్రియులారా. రండి, 147వ కీర్తన 147వ కీర్తన 3వ వచనం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు అనే మాట మనం చూస్తున్నాం. స్వస్థపరిచే దేవుడని ఆయనకు మనం స్తోత్రము చెల్లించాలి, ఆయనను హెచ్చించాలి, ఆయన గణపరచాలి, ఆ దేవునికి మహిమ చెల్లించాలి. దాటి వెళ్దాం 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు. నక్షత్రాల లెక్క మీరు సైంటిస్టులను అడగండి, ఏదైనా చెప్పగలరేమో. సూర్యునికి భూమికి దూరం ఎంత అంటే చెప్పగలరు, చంద్రునికి భూమికి దూరం ఎంత అంటే చెప్పగలరు. కానీ నక్షత్రాలు ఎన్నో చెప్పమంటే మా వల్ల కాదయ్యా అంటారు. అంటే ఈ లోకంలో ఏ మానవునికి సాధ్యము కానిది ఎవరికి సాధ్యమైంది? దేవుడు అనంత జ్ఞాని. అమ్మ వినాలి, దేవుడెవరు? అనంత జ్ఞాని, అనంత జ్ఞాని. ఆయన నక్షత్రాలను లెక్కించగలడు, నక్షత్రాలను లెక్కబెట్టగలిగిన దేవుడు. ఆయన జ్ఞానము ఎంత గొప్పదో చూడుడి, ఆయన ఎంత జ్ఞానము కలిగిన వాడో చూడుడి. అనంత జ్ఞాని అయిన దేవుడు. దేవా, నీ జ్ఞానమునకు మితి లేదయ్యా, నీకు స్తోత్రమయ్యా అని చెప్దాం. అమ్మా, ఎంఎస్కి వెళ్తున్నావే, ఏమైనా జ్ఞానం కొంచెం కొద్దు అనిపిస్తే ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీకు దేశస్థులు జ్ఞానమును అడుగుతున్నారు. సైంటిస్టులు అంతా ఎవరు? కొత్తవి కనుక్కున్న వాళ్ళంతా ఎవరు? 1,000,000 మంది జనాభా లేరు. ఇశ్రాయేలీలను మించిన జ్ఞానము కలిగిన వారు ఈ భూమి మీద లేరు ప్రియులారా. ఎలా వచ్చింది ఈ జ్ఞానం? దేవుడిచ్చాడు జ్ఞానం. జ్ఞానం ఇచ్చువాడు ఆయనే. ఆయన మీద ఆధారపడదాం. మన చదువులో, మన ఉద్యోగములో, మన జీవితంలో మనం జ్ఞానము కొరకై ఆధారపడదగిన వ్యక్తి ఆయనే. ఆ దేవుని మీద ఆధారపడదాం. దాటి వెళ్తున్నాను, అక్కడే చదువుదాం రండి. 4వ వచనం. నక్షత్రాల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు. ఏటికి? నక్షత్రాలకి. మనం ఏం చేయలేం, లెక్క పెట్టలేం. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? పేర్లు పెడుతున్నాడు. అమ్మ వినండి, ఇక్కడ కూర్చున్న వారి పేర్లన్నీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. పర్సనల్ కేర్, వ్యక్తిగతంగా మనమందరము దేవునికి తెలుసు. అబ్బా, దేవునికి స్తోత్రం అని చెప్తాం. దేవా, నక్షత్రాల సంఖ్యను లెక్క పెట్టావు, అంత మాత్రమే కాదు, ఆ నక్షత్రాలకు పేర్లు పెట్టావు. అలాగే మా పేర్లు కూడా నీకు తెలుసు అయ్యా. మా పరిస్థితులేంటో నీకు తెలుసు. ఆర్థిక పరిస్థితులేందో, ఆరోగ్య పరిస్థితులేందో, కుటుంబ పరిస్థితులేందో, మానసిక పరిస్థితులేందో, మా సంగతంతా నీకు తెలుసు దేవా, నీకు స్తోత్రం అని చెప్దాం. ప్రియులారా, అందుకనే ప్రతి విషయము దగ్గర, ప్రతి పరిస్థితి దగ్గర మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి, వ్యక్తుల మీద కాదు. రాజులను నమ్ముకుంటే, పరిస్థితులను నమ్ముకుంటే, ధనాన్ని నమ్ముకుంటే, లోకాన్ని నమ్ముకుంటే మనకి ఏ మేలు జరగదు ప్రియులారా. మనం నమ్మవలసింది దేవుణ్ణే. ఎందుకంటే ఆయనకు సమస్తము తెలుసు, ఆయనకు పేర్లన్నీ తెలుసు అన్న మాట
మన సంగతి కూడా ఆయనకు తెలుసని జ్ఞాపకానికి తెస్తుంది. కాబట్టి ప్రభుని మనం స్తుతించాలి. దాటి వెళ్తున్నాను, రండి కొన్ని వచనాలు అక్కడ మనం చదువుదాం. 5వ వచనం, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ప్రియులారా, ఆయన మీద ఆధారపడితే ఆయన మనకు జ్ఞానం ఇస్తాడు. ఈ మాట దగ్గర అలా మనం దాటి వెళ్ళిపోదాం. చదువుకుంటున్న యవన బిడ్డల్లారా, దయతో జ్ఞాపకం చేసుకునండి, ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన పాదముల దగ్గరకు రండి, ఆయన మీకు జ్ఞానం ఇస్తాడు. మీ చదువులలో, మీ ఉద్యోగాలలో, మీ యవ్వన జీవితంలో మీకు విజయం ఇవ్వగలిగిన దేవుడు ఆయనే. మంచి జ్ఞానముతో మిమ్మల్ని నడిపించగలిగిన దేవుడు ఆయనే. ఆయన మీద ఆధారపడండి, ఆయన నమ్ముకోండి, ఆయన్ని అనుసరించండి. దాటి వెళ్తున్నాను, కొన్ని వచనాలు ఇక్కడ మనం చదువుదాం, రండి కొన్ని వచనాలు అక్కడ మనం చదువుదాం. 7వ వచనం, కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారతో మన దేవుణ్ణి కీర్తించుడి. ఎందుకంటే ఆయన పై విషయాలన్నీ చెప్పాడు, కింద అంటున్నాడు దేవుణ్ణి కీర్తించండి, ఆయన్ని స్తుతించండి అని చెప్తున్నాడు. 13వ వచనం చదువుదామా? 13వ వచనం, ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు, నీ సరిహద్దుల్లో సమాధానము కలుగుజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఇది కుటుంబానికి సంబంధించిన సంగతులు. కుటుంబానికి సంబంధించిన సంగతులు ప్రియులారా. నీ పిల్లలను ఆశీర్వదించువాడు అనే మాట మనం చూస్తున్నాం. మనలను చెప్పండి, మన పిల్లలను ఆశీర్వదించే దేవుడు. అందుకనే ఆయన మనం స్తుతించాలి. మనం ఎవరమో ఆయనకి తెలుసు, మన పిల్లలు చెప్పండి ఆయనకి తెలుసు. ప్రియులారా, మన పిల్లలను ఆశీర్వదించేవాడు కుటుంబంగా జ్ఞాపకానికి తెస్తున్నాడు. అసలు పిల్లలనిచ్చేది ఎవరు? ఎవరండి? ఆయనే. రండి 21వ అధ్యాయం, ఆదికాండం 21వ అధ్యాయం 1-2 వచనాలు అక్కడ మనం ధ్యానం చేద్దాం. కొంచెం అలా ముందుకు రండి. ఆదికాండం 21వ అధ్యాయం, పాత నిబంధనలో 15వ పేజీ. ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనం, యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనెను. అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టాను. మీరు చూడండి, దేవుడు లేఖనాలను, దైవ లేఖనాలను చాలా జాగ్రత్తగా మనం చదవాలి. 1వ వచనంలో తాను చెప్పిన ప్రకారం అన్న పదం ఉంది. 100 సంవత్సరాలు వాళ్ళకి ఎవరు లేరు, పిల్లలు లేరు. కానీ దేవుడు ఎప్పుడో చెప్పాడు, దేవుడు ఎప్పుడో ఇంకా చెప్పాలి నిర్ణయించాడు. దేవుని వాగ్దానం ఉంది. వాగ్దానం నెరవేరడానికి సమయం పట్టిందిలే కానీ వాగ్దానం ఉందా లేదా? వాగ్దానం ఉంది, వాగ్దానం ఉంది. నమ్మదగిన వాగ్దానం ప్రియులరా. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆలస్యం కావచ్చేమో కానీ జరగకుండా ఉండడం అనేది అసాధ్యం. తప్పనిసరిగా వాగ్దానము చేసిన దేవుడు నెరవేరుస్తాడు అనడానికి అబ్రహాము యొక్క సందర్భం మనకి మాదిరి. ప్రియులారా, ఆలోచన చేయండి.
అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దాన ప్రకారం అబ్రహాముకు దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించాడు. మరలా చదువుదాం అక్కడే. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. మాట 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 తప్పని దేవుడు, మాట తప్పని దేవుడు. ఇంకా దాటి వెళ్దామా? 2వ వచనం. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో, ఏ కాలం అది? ఆ సమయం దాకా ఏం చేయాలి? ఆ సమయం దాకా ఏం చేయాలి? కనిపెట్టాలి, ఎదురు చూడాలి. చాలా పెద్ద ప్రమాదం ఏందండి మనకి అన్న నన్ను కూడా కలుపుకునే చెప్తున్నా. మీరేమీ బాధపడద్దు. మనకు ఆతృత ఎక్కువ, తొందర ఎక్కువ. ఎప్పుడు దేవా అంటూ ఉంటాం. మనం తొందరపడతాం. చాలా తొందర అండి మనకి. చెప్పినావు కదా, నువ్వు చేస్తానన్నావు కదా, చెయ్యివేంది? వాగ్దానం చేసావే, జరిగిద్దని చెప్తున్నావే, మరి ఏది జరిగించవే? వెళ్ళారా? నేను మొట్టమొదట ఈ కుటుంబాన్ని దర్శించినప్పుడు నా చెప్పిన మాట, అయ్యా బిడ్డలు కావాలి, అమ్మ ప్రభువునందు విశ్వాసం ఉంచండి, దేవుడు తప్పక కార్యాన్ని జరిగిస్తారు. జరిగించారా లేదా? దేవుని యందు విశ్వాసం ఉంటే కార్యము జరుగుతుంది. ఎదురు చూడాలి, కనిపెట్టాలి, సమయం కోసం ఎదురు చూడాలి. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన తన కార్యాన్ని తప్పక జరిగిస్తారు. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు ఆయన. తన నిర్ణయ కాలమున వాగ్దానమును నెరవేర్చే దేవుడు. నిర్ణయ కాలం, ఆ కాలం వరకు మనం ఏం చేయాలి? ఓపిక పట్టాలి. ఉద్యోగానికి తొందరే, చదువుకు తొందరే, బిడ్డలకు తొందరే, వివాహానికి తొందరే, అన్నిటికీ మనకి తొందరే. మనం క్షమించండి, తొందరపడక దేవునికి సమయం ఇద్దాం. వెయిటింగ్ టైమ్ ఈజ్ నాట్ ఏ వేస్టింగ్ టైం అన్నాడు ఒక ఆయన. వెయిటింగ్ టైమ్ ఈజ్ నాట్ ఏ వేస్ట్ కాదు అది. వెయిట్ చేస్తే దేవుడు గొప్ప వరం ఇస్తాడు, గొప్ప మేలు చేస్తాడు. ఎదురు చూడండి, కనిపెట్టండి, ప్రభువు మీద ఆధారపడండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితాలలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు, తప్పక జరిగిస్తాడు. ప్రియులారా, నిర్ణయ కాలమున దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు అనే మాట మనం చూస్తున్నాం. రండి అక్కడే చదువుదాం. 3వ వచనం. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టాను. 4వ వచనం. మరియు దేవుడు అబ్రహాము ఆజ్ఞాపించిన ప్రకారం అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేశాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేశాను. ఏం కలుగజేశాడు? కొంచెం వెయిట్ చేయండి, దేవుడు మీకేమిస్తాడు? నవ్వు, ఆనందం ఇస్తాడు. ఈ కుటుంబానికి కూడా దేవుడు ఆనందాన్ని ఇచ్చాడు. అందుకే వాళ్ళు మనల్ని పిలిచారు. సంఘముగా మనం అందరం ఎందుకు కూడి వచ్చామంటే, ఈ కుటుంబం యొక్క ఆనందంలో, వారి నవ్వులో, వారి ఆనందంలో మనలను కూడా పాలిభాగస్తులను చేయడానికి పిలిచారు. మేము ఆనందిస్తున్నాం, మాతో పాటు మీరు ఆనందించండి, ప్రభువును స్తుతించండి అని వారు మనల్ని పిలిచారు. ప్రియులారా, ఈ కుటుంబానికి దేవుడు మరొక కుమారుణ్ణి అనుగ్రహించారు. ప్రియులారా, రంజిత్ని దేవుడు ప్రేమించి మరొక కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించారు. వారిని బట్టి ప్రభుని మనం స్తుతిద్దాం, ఆనందిద్దాం, దేవుణ్ణి హెచ్చిద్దాం. చదువుదామా అక్కడే. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు. ప్రియులారా, వినండి, మనందరం ఆనందిద్దాం. ఈ కుటుంబం పట్ల దేవుడు చేసిన మేలుకై ఆయన స్తుతిద్దాం. ఇస్సాకు అన్న పేరుకు అర్థం నవ్వు, సంతోషం. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుడు ఈ కుటుంబానికి చేసిన మేలుల విషయమై ప్రభువుని మనం హెచ్చిద్దాం, ఆయనను ఘనపరుద్దాం. చదువుదాం రండి. ఇక్కడే ఒక వచనం చదివి నేను ముందుకు వెళ్ళిపోతాను. రండి, 7వ వచనం. మరియు శారా
పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇసాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు, అది వారి ఆనందానికి గుర్తు, వారి సంతోషానికి గుర్తు. ప్రియులారా, అబ్రహాము కుమారుడు ఇస్సాకు అని మనం చదివాం, తద్వారా ఆనందము కలిగింది అని మనం చదివాం కదా. అసలు అబ్రహాము కుమారులు ఎవరు? గలతీ పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. నాతో కలిసి రండి, అక్కడ 2 వచనాలు మనం చదువుదాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుదామా? 6వ వచనం, నూతన నిబంధనలో 169వ పేజీ, 3వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుణ్ణి నమ్మడమే నీతి అన్న మాట అండర్లైన్ చేసుకోండి. 16వ వచనం చదువుదామా? 16వ వచనం, అబ్రహామునకును, అక్కడే గలతీ 3:16, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టుగా సంతానములకును అని చెప్పక ఒకను గూర్చే అన్నట్టు నీ సంతానమునకును అనెను. ఆ సంతానము చెప్పండి, ఆ సంతానము క్రీస్తు. క్రీస్తు క్రీస్తు మనం ఇసాక్ అంటున్నాంలే కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? అబ్రహాము సంతానం క్రీస్తు. అబ్రహాము సంతానం క్రీస్తు. అబ్రహాములో నుండి, ఆ వంశములో నుండి యేసుక్రీస్తు, యేసుక్రీస్తులో నుండి ఆయన నమ్మిన మనమందరం ప్రియులారా. అందుకనే ఆకాశ నక్షత్రములంత విస్తారమైన జనాంగముగా, అబ్రహామా నేను నిన్ను దీవిస్తా, ఆశీర్వదిస్తా, ఇంత జనాంగము నీకు ఇస్తా అని దేవుడు ఎందుకు మాట్లాడాడు? అబ్రహాములో దేవుడు యేసుక్రీస్తును చూశాడు, యేసుక్రీస్తులో నిన్ను నన్ను దేవుడు చూశాడు. మనందరం అబ్రహాము సంతానముగా దేవుడు చేశాడు. ఎలా? నమ్ముట ద్వారా. 26వ వచనం, అక్కడే గలతీ 3:26, యేసుక్రీస్తునందు మీరందరూ ఈ శ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. అబ్రహాము కుమారుడు క్రీస్తు, క్రీస్తు కుమారులు ఆయన నమ్మిన మనమందరం. నువ్వే గుంపులో ఉన్నావు? అబ్రహాము కుమారుడు క్రీస్తు, క్రీస్తు కుమారులు ఆయన నమ్మిన వారు. నమ్మావా? ఆయన కుమారునిగా చేయబడ్డావా? దేవుని జనాంగములో ఉన్నావా? అన్య జనాంగములో ఉన్నావా? నమ్ముట ద్వారా రక్షణ. ఈ లోకంలో ఇంకెంతకంటే సులువైన రక్షణ ఇంకెక్కడా లేదు ప్రియులారా. దేవుణ్ణి నమ్ముట ద్వారా మనము నీతిమంతులుగా చేయబడ్డాం. జస్ట్ నమ్మిక ఉంచితే చాలు. హృదయంలో విశ్వాసం ఉంచుతావా? అయితే నీకు రక్షణ దొరుకుతుంది. దేవుని కుమారునిగా నీవు చేయబడతావు. ఆ వాగ్దాన దేశానికి వారసునిగా చేయబడతావు. అబ్రహాముకు దొరికిన వాగ్దానాలన్నీ నీవే. క్రీస్తు ఇచ్చిన వాగ్దానాలన్నీ నీవే. ఆయన కుమారునిగా, ఆయన బిడ్డగా చేయబడితే మనం వారసులం అవుతాం. అక్కడే చదువుతున్నాను 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. దర్ ఈజ్ నో డిఫరెన్స్. యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, పురుషుడు స్త్రీ అని లేదు. వీళ్ళారా అందరూ ఏకముగా ఆయన కుమారులుగా చేయబడ్డారు. ఎలా? నమ్మిక ఉంచుట ద్వారా. యేసుక్రీస్తు అని నమ్ముట ద్వారా, ఆయన ప్రభువు అని నమ్ముట ద్వారా, ఆయన ద్వారా రక్షణ దొరుకుతుందని నమ్ముట ద్వారా మనం ఆయన కుమారులుగా చేయబడ్డాం.
ఆయన మన కొరకై ఈ లోకానికి దిగివచ్చి మనందరి నిమిత్తమై ఆయన బలి అయిపోయాడు. ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఆ సిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా మనం పరిశుద్ధులముగా చేయబడ్డాం. అంత మాత్రమే కాదు, ఆయన బలియాగాన్ని ఒప్పుకొనుట ద్వారా, యేసు ప్రభువు అని నోటితో చెప్పుట ద్వారా మనం ఆయనకు కుమారులమయ్యాము. బాప్తిసం పొందిన మనమందరం క్రీస్తును ధరించుకున్నాం. ప్రియ స్నేహితుడా, సోదరి, అమ్మ, నీవు క్రీస్తును నమ్మావా? క్రీస్తును ధరించుకుని అనుభవం నీకుందా? నీవు దేవునికి కుమారునిగా చేయబడ్డావా? అబ్రహాము సంతానములో చేర్చబడ్డావా? దేవునితో ఐక్యమయ్యావా? అన్నారు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, అందరూ ఐక్యపరచబడ్డారు అన్నాడు. ఇంకా వేరుగానే ఉన్నావా? ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. దేవుని దగ్గరకు రా, ఆయన బిడ్డగా చేయబడవు, నిత్య జీవానికి వారసుడుగా. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆస్తులు అక్కర్లా, నీకు కలిగిన ఏది ఆయనకు అక్కర్లా. నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా? యేసు క్రీస్తు దేవుడని అంగీకరిస్తావా? నిత్య జీవానికి వారసులు అవుతావా? దేవుడు ఇంత సులువైన రక్షణ విడిచిపెడితే, దేవుని మనకిస్తున్న ఈ రక్షణ విడిచిపెడితే, ఆరని అగ్నిగుండం, నిత్య అగ్నిగుండం, పాపము దాని శిక్ష భరించలేనిదే. నిజమే కదా? ఒక స్త్రీని మోహపు చూపుతో చూడటమే వ్యభిచారం అంటే, అదే పెద్ద పాపం అంటే, మనకెన్ని శిక్షలు పడాలి, మనం ఎంత ఘోరమైన శిక్ష అనుభవించాలి. ప్రియ స్నేహితుడు, అర్థం చేసుకో, నీ శిక్ష నీవు భరించలేనంత గొప్పది. ఒక రాజు అన్నాడు, నా పాపములు నా తల ఎంట్రుకలను మించి ఉన్నాయి అన్నాడు. ఎస్, మన పాపాలు ఎన్ని లెక్క పెట్టగలమా? మన దోష శిక్ష మనం భరించలేనంత గొప్పదే. ఆ దోష శిక్షను తప్పించుకోవాలంటే యేసు క్రీస్తునే మార్గం, ఇంకా వేరొక మార్గము లేదు. ప్రియులారా, ఇక్కడే చదువుతున్నాను 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మనం క్రీస్తు సంబంధులమైతే వాగ్దాన ప్రకారం మనం ఎవరమయ్యాం? వారసులమయ్యాం. ఇంతకుముందు ఎవరం? దాసులం. ఇప్పుడేమయ్యాం? వారసులమయ్యాం. వారసులంటే మీకు తెలుసు కదా, వారసులంటే ఆ తండ్రి ఆస్తికి హక్కుదారులు. ఆ తండ్రి ఆస్తి అంతా వారికే. ప్రియులారా, అబ్రహాము ద్వారా దేవుని వారసత్వం, దేవుని కుమారులం, యేసుక్రీస్తు కుమారులమైన మనం అబ్రహాము కుమారులమయ్యాం. అంత మాత్రమే కాదు, వారసులమయ్యాం. ఎంత గొప్ప ఆధిక్యత! ఏంటండి ఇదంతా? లాటరీ తగిలినట్టే. ఎలా అంటే, నమ్ముట ద్వారా గొప్ప మేలు. ప్రియ స్నేహితుడు, అర్థమవుతుందా? ప్రభుని నమ్ముకోయా. నెట్టు వేయొద్దు, త్రోసి వేయొద్దు, వాయిదా వేయొద్దు. రేపు నీది కాదు, రేపు ఏమవుతుందో నీకు తెలియదు. మా తల్లిగారు రాత్రి వంట వండి, ఆ భోజనం వండి మా నాన్నగారికి పెట్టారు, పడుకున్నారు. ఇక తిరిగి లేవలా, అంతే. తెల్లారులేసి మా నాన్న లేపుతున్నాడు, తడుతూ ఉంటే ఆమె లేవడంలా. అర్థమైపోయింది ఆయనకి, ఒళ్ళు చల్లబడిపోయింది, అర్థమైపోయింది. అక్కడే కోలబడి ఏడుస్తున్నాడు. ఏ సమయం ఎలా ఉంటుందో తెలీదు. ప్రియ స్నేహితుడా, ఎప్పుడు వెళ్ళిపోతామో, ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపోతామో మనకు తెలియదు. ప్రభుని నమ్మండి, ఆయన బిడ్డలుగా చేయబడండి. ఆయన నమ్మితే రక్షణ, ఆయన నమ్మితే ఆయన కుమారులం అవుతాం, ఆయన నమ్మితే పరలోక రాజ్యం వారసత్వం మనకి ఇవ్వబడుతుంది. ఇంత సులువైన రక్షణ విడిచిపెడితే ఆరని అగ్నిగుండం, వేదన, అది మనం తట్టుకోలేని స్థలం, వేదనకరమైన స్థలం. దానికి వెళ్ళకూడదు అంటే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే చాలు. ఇంత సులువైన రక్షణ ఎలా విడిచిపెట్టగలం? ప్రియులారా, ప్రభుని అంగీకరించండి.
ఆయన బిడ్డలుగా చేయబడండి, నిత్య జీవానికి వారసులు కండి. అది నిజమైన ఆనందం. ఇసాకు పుట్టినందుకు శారా నవ్విందట, నిజమే. అబ్రహాము ఆనందించాడట, గొప్ప విందు చేశాడట, మంచిదే. కానీ మనం ప్రభుని నమ్మితే అంతకంటే గొప్ప ఆనందం. ప్రభు దాన్ని బట్టి ఆనందిస్తారు. మన కుటుంబానికి ఆనందం, మనలను బట్టి మన కుటుంబానికి ఆనందం, మన బంధువులకి ఆనందం. అంత మాత్రమే కాదు, మనకి ఆనందం. ఇంతకంటే గొప్ప మేలు ఇంకేమీ లేదు ప్రియులారా. ఈ లోకంలో ఏదున్నా లేకపోయినా పర్లేదు ప్రభువా, నీవు నాకుంటే చాలు. నిజమే. ఈ లోకంలో ఏది లేకపోయినా పర్లా. ఎవరు కావాలి? దేవుడు కావాలి, రక్షణ కావాలి, పరలోక రాజ్యము కావాలి. ప్రియులారా, ఆయన బిడ్డలుగా చేయబడండి, నిత్య జీవానికి వారసులు కాండి. ఆయన అంగీకరించిన వారు తప్ప ఆయన నమ్మని వారు ఎవరూ కూడా పరలోకాన్ని చేరలేరు. ఆ రోజు అయ్యా నీ పేరట మేము ప్రార్థనలు చేయలేదా, మేము కూడికలు పెట్టలేదా, అయ్యా మేము కూడా క్రైస్తవులమే కదా అంటే దేవుడు అంగీకరించడు ప్రియులారా. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి, ఆయనను సొంత రక్షకునిగా స్వీకరించాలి. హృదయములో విశ్వాసం ఉంచుట ద్వారా గొప్ప రక్షణ, లేని ఎడల ఆరని అగ్నిగుండం. ఎవని పేరు జీవగ్రంథమందు రాయబడదో వారందరినీ ఆరని అగ్నిగుండానికి అప్పగించబోతున్నాడు. ప్రియ స్నేహితుడా, దాన్ని తప్పించుకోవాలంటే ఆయన కుమారునిగా, ఆయన బిడ్డగా చేయబడు. అబ్రహాము సంతానములో చేర్చబడు. ఎలా? నమ్ముట ద్వారా. నమ్ముట ద్వారా. మనం చదివాం, మరలా ఒక వచనం చదువుదాం రండి. ఇక్కడే 3:6 అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎలా నీతిమంతులు అవుతారయ్యా? నీతిమంతులు ఎలా అవుతారు? నమ్ముట ద్వారా. అంతే. హృదయంలో విశ్వాసముంచుట ద్వారా. యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన చనిపోయాడు, మన కొరకు ప్రాణము పెట్టాడు, ఆయన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తములో కడగబడుట ద్వారా నేను శుద్ధుడనయ్యాను అని నమ్ముట ద్వారా, యేసుక్రీస్తుని నమ్ముట ద్వారా మనం నీతిమంతులమవుతాం. పాపులైన మనలను నీతిమంతులుగా దేవుడు చేసే మార్గం చెప్తున్నాడండి. నమ్ముట ద్వారా నీతి ఎప్పుడు చెప్పబడింది? అబ్రహాము దినాలలో చెప్పబడింది. నేటికి అదే సువార్త. మనం చాలాసార్లు విన్నాంలే, కానీ ఇంకా ప్రభువుని అంగీకరించడానికి వెనుదీస్తున్నాం. ఎన్ని దినాలు కావాలి? ఎన్ని సందర్భాలు కావాలి? ఎంత వాక్యం చెప్పబడాలి? ప్రియులారా, వినండి వినండి వినండి. క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాం. చిన్ననాటి నుండి సండే స్కూల్ వాక్యం మనకు అలవాటు అయ్యింది, కానీ ఏమి లేదు? నమ్మకం లేదు, విశ్వాసము లేదు, ప్రభువు మీద ఆధారపడడం లేదు. ప్రియులారా, నన్ను క్షమించండి. మనలో ఉన్న లోపాన్ని మనం గుర్తిద్దాం, ఆయన నమ్ముదాం. ఆయన నమ్ముట ద్వారా నీతిమంతులుగా చేయబడదాం, నిత్య జీవానికి వారసులమవుదాం. ఇంతకంటే రక్షణ దినం మరొకటి తెలియదు. ఇదే శుభగడియ, ఇదే శుభదినం. ప్రభు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. నెట్టివేయవద్దు, త్రోసివేయవద్దు, వాయిదా వేయవద్దు. ఆయన బిడ్డలుగా చేయబడండి. ఆచారాల ద్వారా ఏ మానవుడు క్రైస్తవుడు కాలేడు. ఆ వచనాలన్నీ ఇక్కడ నేను ఉన్నాయి, నేను చదివించడం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏ మానవుడు నీతిమంతుడుగా తీర్చబడడో. నేను సిలువు గుర్తేసుకుంటానయ్యా, నేను బైబిల్ చదువుతానయ్యా, ఈటేటి వల్ల కాదు. హృదయ సున్నతి కావాలి, హృదయంలో నమ్మిక కావాలి, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి, హృదయాంతరాలంలో మార్పు రావాలి. తద్వారా మనం నీతిమంతులుగా చేయబడతాం. అంతే తప్ప ఆచార సంబంధమైన వ్యవహారాల ద్వారా ఏ మానవుడు నీతిమంతుడు కాలేడు. ఇలారా ఆలోచన చేయండి. బలహీనతలు ఉన్నాయి, నేను ఉండలేను, నేను నిలబడలేను. నీ శక్తి మీద నువ్వు ఆధారపడినంత కాలం నువ్వు నిలబడలేవు. అంతే. ప్రభువా, నీ చేతికి అప్పగించుకుంటున్నాను, నన్ను నిలబెట్టు వాడవు నీవే. నేను నమ్ముకుంటున్నా, ఇదిగో ప్రార్థన చేస్తున్నా, ఇదిగో తీర్మానం చేస్తున్నా, నీ చేతికి అప్పగించుకుంటున్నా, నన్ను నడిపించయ్యా అని ఆయన చేతికి అప్పగించుకొని ముందుకు వెళ్దాం. నేను అన్నీ మానుకున్న తర్వాత
నాలో ఉన్న లోపాలన్నీ పోయిన తర్వాత నేను ప్రభువుని నమ్ముకుంటానని చెప్పేవారు ఈ దినాల్లో ఎక్కువైపోయారు. అది నీ శక్తి మీద నువ్వు ఆధారపడడం. నీ శక్తితో నువ్వు ఎప్పటికీ నిలబడలేవు. దట్స్ ఇంపాసిబుల్. అంతే, అది అసాధ్యం ప్రియులారా. ఇంకా చెప్తున్నా, ఇలా చెప్పేవారు ఎప్పటికీ దేవుని నమ్మరు. అలాగే జీవితాన్ని వెళ్ళవచ్చాల్సిందే. అందుకే దేవుని మీద భారమే, ముందుకురా, ప్రభువుని అంగీకరించు, ఆయన బిడ్డగా చేయబడు, నిత్య జీవానికి వారసుడు కా. అబ్రహాము సంతానం క్రీస్తు, క్రీస్తు సంతానం మనం. మనకు వాగ్దానం ప్రకారం వారసులమయ్యాం. దీంట్లో యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, కులమత భేదము లేదు, స్త్రీ పురుషుడన్న భేదము లేదు, దాసుడు స్వతంత్రుడన్న భేదం లేదు, ధనిక దరిద్రత అన్న భేదము లేదు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఇంత గొప్ప రక్షణను విడిచిపెట్టి మనం ఎలా ఉండగలం? నువ్వెలా తప్పుకోగలవు? ప్రభు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన బిడ్డలుగా చేయబడండి, ఆయన అంగీకరించండి, నిత్య జీవానికి వారసులు కండి. తల వంచినట్లయితే ప్రార్థన. కృపగల మా దేవా, మీ ఘననామానికి స్తుతులు స్తోత్రములు. ఈ సాయంకాల సమయం మీ దాసుల గృహం చెంత దేవుని సంఘముగా మేమందరము కూడి రావడానికి మీరు అనుకూలపరిచారు. మా తండ్రి, ఎందు నిమిత్తమై కూడి ఉన్నామో ఎరిగి ఉన్న దేవుడవు నీవే. ఆయన శ్యామ్ గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. తన బలహీనతలో, అనారోగ్య పరిస్థితులలో మీరు చేసిన సహాయానికై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. తన ఆయుష్ను మీరు పొడిగించారు, ఆరోగ్యం ఇచ్చారు, ఈ దినం మా మధ్య మీరు ఉంచారు. ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దాసునికి చేయబడిన గాయం త్వరగా మానడానికి మీరు కృప చూపించండి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి. మా ప్రభువా, లోకరక్షకుడవు, నిజదేవుడవు అయిన మిమ్మల్ని అంగీకరించి మీ బిడ్డగా తీర్చబడి నిత్య జీవానికి వారసులగునట్లుగా మీ యొక్క ఆత్మ కార్యమును జరిగించండి. నాయనా, తన్ను బట్టి, తన్ను ప్రేమించి తనకిచ్చిన ఇరువురు బిడ్డలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. సోదరి మేఘన ఎంఎస్కి వెళ్ళడానికి మీరు కృప చూపిస్తున్నారు. ప్రభువా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మీరు చేసిన సహాయానికై మీకు వందనాలు నాయన. చదువులో విజయాన్ని మీరు దయచేయండి. ముందున్న దినాలలో మంచి భవిష్యత్తును మీరు అనుగ్రహించండి. తనకు మీరు తోడుగా ఉండండి. ప్రతి అవసరాన్ని, అక్కరను మీరు తీర్చండి. గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడవు నీవేనయ్యా. అనంత జ్ఞాని అయిన దేవుడవు. ఆ బిడ్డకు మంచి జ్ఞానాన్ని మీరు దయచేయండి. మీ కాపుదల క్షేమాన్ని ఇవ్వండి. దూర ప్రాంతంలో ఉంటూ ఉండగా మీరు రెక్కల కింద భద్రపరచండి. ప్రతి విషయంలో మీ సహాయము కొరకై వేడుతున్నాం. ప్రభువా, కృప చూపి నడిపించు. ప్రార్థన ఆలకించు దేవుడవు నీవే తండ్రి. తన పట్ల గొప్ప కార్యములను మీరు జరిగించండి. ఆయన రంజిత్ కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థన ఆలకించి తనకు మీరు అనుగ్రహించిన ఇరువురు బిడ్డలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ కుటుంబంలో మీరు నవ్వునుంచారు, సంతోషాన్ని ఇచ్చారు. ఈ కుటుంబం ఈ దినం మీ సన్నిధిలో ఆనందగానము చేయడానికి మీరు అనుకూలపరిచారు. ఈ కుటుంబానికి మీరు చేసిన మేలులకై ప్రభువా మీకు స్తోత్రము చెల్లిస్తూ ముందున్న దినాలలో కూడా మీ కాపుదల క్షేమాన్ని మీరు దయచేయండి. ప్రతి అవసరాన్ని, అక్కరను మీరు తీర్చండి. ప్రతి ఒక్కరూ మీ మీద ఆధారపడటట్లు మిమ్మల్ని నమ్మి నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి వారసులగునట్లుగా వారిలో మీ యొక్క కార్యాన్ని జరిగించండి. ఎవరు మిమ్మల్ని అంగీకరించలేదో ఈ కూడికలో నాయనా మీ బిడ్డలను మీరు ప్రేరేపించండి. ఒక్క ఆత్మ అయినా మీ వైపు త్రిప్పబడినట్లుగా మీ యొక్క కార్యమును జరిగించండి. ఈ సమయం ద్వారా మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు ఆపాదించుకున్నామని చేరువచ్చిన మమ్మను, కుటుంబాన్ని మీ దగ్గర హస్తాల కప్పజెప్పుకుంటూ సర్వలోక నాథుడు, లోకరక్షకుడు,
అనంత జ్ఞాని స్వస్థపరచు యెహోవా అయిన యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయంతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.